సాత్వికులకు మరో మాట. బలహీనమైన మనసు కలిగి ఉండటం, ఎదిరించే స్వభావము లేకుండుట, విరగగొట్టబడటం, సిగ్గుపడటం. యేసుప్రభు వాగ్దాన ప్రకారం సాత్వికులు పరలోకాన్ని స్వతంత్రించుకుందురు, భూమిని పొందుకుంటారు. భూలోకమును స్వతంత్రించుకుందురు, పరలోకంలో దేవుడు దీవించు వరకు వేచి ఉంటారు. నలగగొట్టబడిన సాత్వికులు. మోషే సంఖ్యాకాండం 12:3 యెషయా గ్రంథము 6:5 పేతురు యోహాను రాసిన పత్రిక 21:17 పౌలు అపోస్తల కార్యం 9:4-6 సాత్వికులు అను మాటకు బదులు తగ్గింపు, దీన మనసు అను మాటలు ఉపయోగించబడ్డాయి. కీర్తనలు 25:9 దేవుని చిత్తం జరిగించగల వారిని దేవుడు నడిపించును. కీర్తనలు 37:11 దీనులు ఎల్లప్పుడూ బలవంతుల చేత బాధింపబడతారు. మత్తయి సువార్త 21:5 రాజులు సాత్వికులుగాను మరియు బలంగా ఉంటారని యేసు ప్రభు తమ జీవితం ద్వారా చూపించాడు. మత్తయి సువార్త 11:28-30 వరకు చదవండి. కాడి మోయుటకు యేసు ప్రభు ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న వారిని, బలంగా ఉన్నవారిని, ఆయనతో పనిచేయదలుచుకున్న వారిని, వారి సొంత జీవితాలు నడిపించగోరు వారిని. నీవు మోయలేని భారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే అవి యేసు ప్రభువుకు అప్పచెప్పు. నీవు ఎదుర్కొంటున్న సవాలు ఎంత గొప్పదైనప్పటికీ సాత్వికం అనే కాడి నీ జీవితాన్ని తేలికగా మరియు సులువుగా చేయగలదు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.